కార్మిక సంఘాలు సమ్మె సైరన్ మోగించాయి. దేశవ్యాప్తంగా ఈ నెల 12న అఖిలపక్ష కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి సమ్మె చేస్తున్నాయి. మోడీ సర్కార్ 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో సమ్మెకు పిలుపునిచ్చారు. విశాఖలో సిఐటియు బైక్ ర్యాలీ నిర్వహించింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను అణిచివేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. కార్మికుల సంక్షేమ చట్టాలన్నీ పోరాడి సాధించినవేనన్నారు. కార్మికుల హక్కులను కాలరాస్తే తిరుగుబాటు చేయడానికి తామంతా సిద్ధమని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12వ తేదీన అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు కిసాన్ సంయుక్త మోర్చా ఆధ్వర్యంలో సమ్మె జరుగుతా ఉంది. ఈ సమ్మె సాధారణమైనటువంటి సమ్మె కాదు. గత 22 సమ్మెలకి ఈ సమ్మెకి పూర్తి వ్యత్యాసం ఉంటుంది. కార్మిక వర్గం తమ సత్తా ఏంటో చూపించబోతున్నారు. మోడీ గత 12 ఏళ్ల నుంచి అదానీ అంబానీలకు సేవ చేస్తూ తరిస్తూ కార్మిక వర్గం హక్కులన్నింటినీ కూడా అణచాలని ప్రయత్నం చేస్తున్నాడు. అందులో భాగమే 4 లేబర్ కోడ్లు తీసుకురావడం. ఇది పరాకాష్ట. మోడీ కార్మిక వర్గాన్ని అణచాలనే దానిలో పరాకాష్ఠకు చేరింది. అందుకనే కార్మిక వర్గం ఈ రోజు దాన్ని తిప్పికొట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకే దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 12 సమ్మె, దాని తర్వాత కూడా మా ఉద్యమం అనేది కొనసాగుతుంది. కార్మికులకు సంఘం పెట్టుకునే హక్కు మేము పోరాడు సాధించుకున్నాం. సమ్మె చేసే హక్కు సాధించుకున్నాం.